రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో స్పీకర్ నోటీసులు అందుకున్న వారిలో 8 మంది కౌంటర్లు దాఖలు చేశారు. పార్టీ మారలేదని చాలా మంది పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరానని అనడం అబద్ధమన్నారు. కాలే నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అంటూ గూడెం మహిపాల్ రెడ్డి కూడా చెబుతున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ లో చేరలేదంటూ గూడెం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, వంశీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి 3 నెలల్లోపు వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దీంతో వారికి సంబంధించినటువంటి విషయంలో వారి పూర్తి స్థాయి వివరణ తీసుకోవడం కోసం స్పీకర్ కార్యాలయం ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన వారిని, దీంతో డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన ఇష్యూస్ లో ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా వారి కౌంటర్లను కూడా లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులకి అందజేశారు. వీళ్ళు 3 రోజుల్లో పూర్తిగా రిజైన్ సమర్పించాలని చెప్పేసి గతంలో ఇవ్వడంతో కూడా సమయం పొడిగింపు లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా మేము తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పడంతో కూడా వారంతా కూడా చాలా మంది వారి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో రకమైనటువంటి ఆధారాలు వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ ద్వారా వారికి సంబంధించినటువంటి డిజైన్ ఇచ్చుకోవడం తెలుస్తుంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ తాను కాంగ్రెస్ లో కలవలేదు, కేవలం అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పేసి ఒకవైపు ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ఒకవైపు అందులోనే కొనసాగుతున్నానని చెప్పేసి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నా ఫోటోలను కొన్ని మార్పు చేశారు, తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తప్పుడు ఫోటోలు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు తన వాదనలు వినిపించుకొని తెలుస్తుంది. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, తనది బీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీ అని చెప్పేసి ఆయన కూడా తన వాదనలు వినిపించారు. అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా తాను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాను, కాంగ్రెస్ లో చేరాలని చెప్పడం అబద్ధం అని చెప్పేసి కూడా ఆయనే తన వాదన వినిపించారు. ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరలేదు, బీఆర్ఎస్ లోకి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పేసి కూడా ఆయన కూడా తన వాదన వినిపించారు. మరోవైపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇప్పటికీ తాను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, నియోజక అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎంలను కలిశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సీఎం కప్పినటువంటి వివిధ కండువాలను అవి కేవలం దేవుని కండువాలు, అవి కాంగ్రెస్ కండువాలు కాదు, 3 రంగుల కండువాలు అని చెప్పేసి వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వామి, ఇక్కడ ఇంకొక అంశం కూడా చూస్తున్నాం. బండ్ల ఏకంగా హాట్ కమెంట్స్ చేశారు, మా ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళు చేరినప్పుడు కొన్ని కండువాలను మనకి 3 రంగుల కండువాలను కప్పారు, అవి కాంగ్రెస్ కండువాలు కావు, దేవుని కండువాలు, వీటిని మార్పు చేసి వారికి అందజేశారని చెప్పేసి కూడా వారు ఆరోపణ చేయడం జరిగింది. దాని ఇప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, తాను బీఆర్ఎస్ ఐడియాలతోనే ఉన్నానని చెప్పేసి కూడా కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందులో పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సియరి, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకటరావులు ముగ్గురు మాత్రం ఇంకా వివరణ పూర్తి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన విషయంలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి పార్టీ భావిస్తుంది. కడియం సియర్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి పరోక్షంగా చెప్పడం కూడా ఆయన విషయంలో కూడా బయటపడుతుందని భావిస్తున్నారు. తెల్లా వెంకటరావు కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు. మొత్తానికైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది వివరణ ఇచ్చుకున్నారు, 1 ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు పంపించిన నోటీసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా వారికి సంబంధించి కొద్దిమంది వివరణ ఇచ్చుకున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఇంటర్నేషనల్